దేశమంతా సోషల్ మీడియాకు అతుక్కుపోయి మరి అనంత్ రాధిక అంబానీ పెళ్లి వేడుకలను ఎంజాయ్ చేసింది. తెలిసిన వాళ్ల ఇంట్లో వేడుక అన్న రేంజ్ లో ఈ పెళ్లి మీద ఆసక్తి చూపించారు జనాలు. బిజినెస్, సినిమా, పొలిటికల్ ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులంతా అనంత్ పెళ్లిలోనే కనిపించారు. నభూతో అన్న రేంజ్లో ముద్దుల కొడుకు పెళ్లి చేశాడు ముఖేష్ అంబానీ. ఇదిలా ఉంటే వివాహానికి ముందు నీతా అంబానీ చేతిలో వెరైటీ దీపం కనిపించింది. అసలు ఆ దీపం ఏంటా అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం జరిగిన అనంత్ అంబానీ రాధికాల వివాహ వేడుకలో ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ చేతిలో ఉన్న ఓ వస్తువు అందర్నీ ఆకర్షించింది. అది రామన్ దీవో అనే ప్రత్యేకమైన దీపం. దీనిపై గణేశుడి ప్రతిమ దర్శనమిచ్చింది. ఇది గుజరాతీ పెళ్లిళ్లలో ఈ రామన్ దీవ్కో ప్రత్యేకత ఉంది. పెళ్లి వేదిక వద్దకు వరుడు వెళ్లే సమయంలో అతడి తల్లి ఆ వస్తువును తన వెంట తీసుకువస్తుంది. ఈ ల్యాంప్ను శుభసూచకంగా భావిస్తారు. అది చీకటిని పారద్రోలి నూతన దంపతులకు ఆశీస్సులు అందిస్తుందని బలంగా నమ్ముతారు. మరోవైపు పెళ్లి వేడుకలో నీతా అంబానీ ధరించిన చీరపైనే అందరి దృష్టి పడింది. ఆమె బనారసీ సిల్క్ గాగ్రా ధరించారు. ఈ దుస్తులను అబుజాని, సందీప్ కోస్లా డిజైన్ చేశారు. చీరపై స్వదేశీ సంప్రదాయ బనారసీ లెహరియా దుపట్టా ధరించారు. దీనిని ఆర్టిజన్లు విజయ్ కుమార్, మౌనిక మౌర్య రూపొందించారు. బంగారాన్ని పొదిగిన కోట్ల విలువైన ఈ చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో నీతా అంబానీ చాలా అందంగా కనిపించారు. ముఖేష్ అంబానీ ఈ పెళ్లి వేడుకకు దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోంది.